ఆక్వా రైతులకు మరోసారి షాక్ ఇచ్చాయి ఫీడ్ కంపెనీలు. వనామీ రకం మేతపై కేజీకి 10, టైగర్ ప్రాన్ మేత ధరలు 12 రూపాయల చొప్పున పెంచారు. దొడ్డిదారిన రొయ్యల ఫీడ్ ధరలు పెంచేశారు. టన్నుకు వనామీ ఫీడ్స్పై 10,000, టైగర్ ఫీడ్స్పై 12,000 చొప్పున పెంచారు. ఫీడ్ ధరల పెంపును తాము ఒప్పుకోబోమని రైతులు తేల్చి చెప్పారు. అయినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఫీడ్ కంపెనీలు. టీడీపీ నేతల కంపెనీలే ఏకపక్షంగా ధరలు పెంచేశాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పోతరాజు అందిస్తారు. పోతరాజు, ఇక్కడ ఆక్వా రైతుల కన్సెంట్ లేకోకుండా ఫీడ్ ధరలు ఒక్కసారిగా పెంచేశారు. దీని వెనక టీడీపీ నేతల ప్రమేయం హస్తం ఉన్నట్టుగా కూడా ఆక్వా రైతులు ఆరోపిస్తున్నారు. ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి మీ దగ్గర? కార్తీక్, ప్రధానంగా చూసినాక ఫీడ్ కంపెనీలు కూడా ఆక్వా రైతులకు సంబంధించి కూడా పదే ఫీడ్ రేట్లు పెంచుతున్నారంటూ కూడా ఆందోళన చేస్తున్నా కానీ మాటల పెడచెవిని పెడుతూ కూడా యథేచ్ఛగా ఫీడ్ రేట్లు పెంచుతున్నారు. దీనికి సంబంధించి పాలగోలుకు సంబంధించినటువంటి ఏరియాలో కూడా ఆక్వా రైతులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి రైతులు సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఈ ఫీడ్ రేట్లు పెంచడానికి? ఇది చాలా దారుణమైన విషయం అండి. ఈ అప్సడా అని గవర్నమెంట్ని కాదని అర్ధరాత్రి గడ దీనికి వనామీకి 10 రూపాయలు, టైగర్కి 12 రూపాయలు పెంచడం అనేది దారుణం. ఈ విషయంలోనే మేము మీటింగ్ జరుపుకుంటున్నాం. దీని మీద మేము చాలా తీవ్ర ఆందోళనలో ఉన్నాం. దీని మీద మా యాక్షన్ కూడా వాళ్ళు ఎలా తీసుకున్నారో మా యాక్షన్ కూడా అలాగ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీడ్ రేట్లు పెంచడం మేము ఒప్పుకోవట్లేదు. అందుచేత మా మీటింగ్ జరుగుతుంది. మా మీటింగ్లో ఏ డెసిషన్ తీసుకున్నా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అందుచేత ఈ విషయంలో మాత్రం రైతులకి చాలా అన్యాయం. ప్రభుత్వం కూడా దీని మీద వాళ్ళ పర్మిషన్ లేకుండా కూడా పెంచేస్తే వాళ్ళు కూడా చూస్తూ ఉంటే ఇది అసలు దారుణమైన విషయం. దీని మీద మా రైతుల మీటింగ్ జరుగుతుంది. దాని మీద మేము డెసిషన్ తీసుకుంటాం. కంపల్సరీగా ఈ ప్రభుత్వం అనేది ఈ విషయంలో కలగజేసుకోకపోతే మాత్రం దారుణం. మేము ఆందోళన వ్యక్తం చేస్తాం. మా కార్యక్రమాన్ని మేము రూపొందించుకుంటున్నాం. గతంలో ఎప్పుడైనా రోడ్లపైన రొయ్యలు పోసి ఆందోళన చేసిన పరిస్థితులు ఇప్పటికే గతం 4 రూపాయలు పెంచితే ఆందోళన చేసేప్పుడు ఏకంగా కేజీకి 10 రూపాయలు, 12 రూపాయలు పెరిగిపోయి వనామీ కానీ ఇటు చూస్తే కనుక ఏకంగా ఉన్నట్టు టైగర్ ఫ్రాన్స్ సంబంధించి కానీ చాలా దారుణమైన విషయం అండి. మేము 4 రూపాయలు పెంచినప్పుడే దాన్ని బాగా వ్యతిరేకించాం. వాళ్ళు ఆప్ చేశారు. ఇప్పుడు దాకా చర్చలు అన్నారు, రైతులతో చర్చలు అన్నారు, అయ్యి అన్నారు, ఇవి అన్నారు. అవి ఏమీ కాకుండా అర్ధరాత్రి గడ మేము రేట్లు పెంచేస్తాం అనేది నిర్ణయం తీసుకోవడం అనేది చాలా దారుణ విషయం. దాని మీద మేము తీవ్ర ఆందోళనలో ఉన్నాం. దాని మీద మా యాక్షన్ కూడా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎంతో ఎకరాకి మీకు ఎంత నష్టపోయే అవకాశం ఉంటుంది? మేము ఎకరానికి వచ్చి చాలా లాస్ పోతామండి. ఎకరానికి వచ్చి కనీసం 1,00,000, 2-3 లక్షలు కూడా లాస్ పోయే పరిస్థితి, ఇంకా ఆక్వాకల్చర్ చేయలేని పరిస్థితి. అందుచేత ఈ విషయంలో మా రైతులు, మా రాష్ట్ర కార్యవర్గం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేము ముందరికి వెళ్తున్నాం. చూడొచ్చు, పురుషాలు కూడా రైతాంగం కూడా ఒకటే స్పష్టం కనపడుతుంది. చూస్తే కనుక అర్ధరాత్రి పూట కూడా ఫీడ్ కంపెనీలు యథేచ్ఛగా చూస్తే కనుక కేజీకి సంబంధించినటువంటి వనామీకి సంబంధించి మేత విషయంలో 10, మరోవైపు చూస్తే కనుక టైగర్ ఫ్రాన్ విషయంలో 12 రూపాయలు పెంచేశారు. టన్నుల విషయంలో చూసుకున్న కనుక 10,000, 12,000 తేడా వచ్చేస్తుంది. తాము తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పి మీరు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. పవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ రాజు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.